ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన ఖమ్మం దారపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే సోమవారం ఇంటర్చేంజ్ నుంచి వైరా వరకు మధ్య జరుగుతున్న రోడ్ డెవలప్మెంట్ ని, అలాగే వైరా జగ్గేపేట రోడ్డు గురించి కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి వీడియో చేస్తున్నా. వీడియో నచ్చితే లైక్ చేయలేరా? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేరా? చేశానంటారు. పదండి లోపలికి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే, మనందరూ తెలిసిందే కదా, మన ఖమ్మం దావరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేలోని ఎగ్జాక్ట్గా వైరా నుంచి మన దావరపల్లి దాకా మనకైతే ఓపెన్ చేస్తారన్నమాట హైవేని. మనం అందరం ట్రావెల్ చేస్తున్నాం కూడా. ఈ వీడియోలో మనం ఏం చూడబోతున్నాం అంటే, మన వైరా ఊరు ఉంది కదా, వైరా ఊరు నుంచి ఎగ్జాక్ట్గా ఈ ఫ్లైఓవర్ ఇంకా ఇంటర్చేంజ్ ఉంది కదా, మన సోమవారం ఇంటర్చేంజ్, ఇక్కడ దాకా రోడ్ ఎలా ఉంది అండ్ అలాగే రోడ్ ఎలా డెవలప్ చేయబోతున్నారు. అండ్ ఇంకా మీకైతే మన వైరా నుంచి ఎగ్జాక్ట్ జగ్గేపేట వరకు రోడ్ డెవలప్మెంట్ జరగబోతుంది ఫ్యూచర్లోని. ఈ విషయాలు కూడా మనం అయితే తెలుసుకోబోతున్నాం ఈ వీడియోలో. మరి ఇప్పుడు మ్యాప్లోకి వెళ్ళి ఈ వైరా ఎక్కడ ఉంది, ఇంటర్చేంజ్ ఎక్కడ ఉందో చూద్దామా? చాలా ఇక మనం మ్యాప్లోకి వెళ్ళినట్టయితే మనకు కనిపిస్తుంది కదా, ఇదే మన ఖమ్మం దావరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే అనమాట. దావరపల్లి దగ్గర మొదలై ఎగ్జాక్ట్గా మన ఖమ్మం దగ్గర తల్లంపాడు ఉంది కదా, తల్లంపాడు దగ్గర ఎగ్జిట్ అయితే అవుతుంది. ఈ హైవేలో ఒక ఇంపార్టెంట్ ఎగ్జిట్ అనేది సోమవారం అనమాట, ఎందుకంటే ఈ దగ్గరలో వైరా అయితే ఉంటుంది. ఈ వైరా నుంచి ఎగ్జాక్ట్గా NH65 కనెక్ట్ చేయడానికి ఒక హైవేని డెవలప్ చేయబోతున్నారు. అది మన వైరా నుంచి ఎగ్జాక్ట్గా జగ్గేపేట వరకు ఉంటుంది. ఈ హైవే మొత్తం డిస్టెన్స్ వచ్చేసి 48 km అయితే ఉంటుంది. ఇందులో 25 kilometers డెవలప్ చేయబోతున్నారు. అండ్ ఇప్పుడు ఉన్న సింగిల్ రోడ్ని 4 lane డెవలప్ చేయబోతున్నారు. ప్రస్తుతం అయితే మన వైరా ఉంది కదా, వైరా నుంచి ఎగ్జాక్ట్గా మన ఖమ్మం దావరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే వరకు 4 lane డెవలప్ చేస్తున్నారు. ఈ వీడియోలో మనం ఏం చూస్తామంటే, మన సోమవారం ఎగ్జిట్ ఉంది కదా, ఈ సోమవారం ఎగ్జిట్ నుంచి ఇలా బయటకు వచ్చి మనం ఇలా వైరా వచ్చి ఈ మధ్యలో జరిగిన వర్క్ మొత్తం అంతా కూడా మనం అయితే చూస్తాం. ఈ మధ్యలో అయితే ఒక కలవట్ ఇక్కడ ఉంది కదా, చూసారు, ఈ కాలువ వెళ్తుంది. ఈ కాలువ పైన బ్రిడ్జ్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు, అది కూడా మీరు చూడొచ్చు. సో చాలామంది మన ఖమ్మం దావరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేలో ట్రావెల్ చేద్దాం అనుకుంటున్నారు కదా. సో ట్రావెల్ చేద్దాం అనుకున్నవారు ఇలా ఖమ్మం అవుటర్ రింగ్ రోడ్లో వచ్చి ఇలా ఖమ్మం అవుటర్ రోడ్లో డైరెక్ట్గా వచ్చేసి అనమాట ఇలా వైరా వరకు వస్తారు. వైరా దగ్గర రైట్ తీసుకొని ఈ హైవేలో ఎంటర్ అయ్యి డైరెక్ట్గా వెళ్ళిపోతారు. ఎప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇదిగోండి, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మనకి ఖమ్మం రాగానే తల్లంపాడు దాటగానే మనకి లెఫ్ట్ అయితే ఉంటుంది. లెఫ్ట్ తీసుకొని ఖమ్మం ఊర్లోంచి ఖమ్మం వాటర్ రింగ్ రోడ్ నుంచి రండి. ఎందుకంటే మీరు ఒకవేళ ఇలా వెళ్ళారంటే ఇది ఎప్పుడు ఓపెన్ అవుతుందో తెలీదు. మ్యాక్సిమం ఈ మంత్ అని కానీ నెక్స్ట్ మంత్లో కూడా ఓపెన్ అవ్వచ్చు. అప్పటి వరకు మీరు ఇలా వెళ్ళడమే చాలా సేఫ్ అండ్ బెటర్. సో ఇప్పుడు మనమైతే ఎగ్జాక్ట్గా మన వైరా ఉంది కదా, వైరా నుంచి ఎగ్జాక్ట్గా ఈ ఖమ్మం దావరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే వరకు క్లియర్గా విజువల్స్లో చూద్దాం. మరి విజువల్ చూడడానికి వెళ్దామా? ఫ్రెండ్స్, చూసారు కదా, మీకైతే చాలా క్లియర్గా మ్యాప్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడైతే మనం చాలా క్లియర్గా విజువల్స్లో చూడబోతున్నాం. ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం ముందు చూస్తున్నాం కదా, ఇదే మన వైరా నుంచి టువర్డ్స్ జగ్గేపేట వెళ్ళే రోడ్ అనమాట. సో ఇక్కడే మనకి మన సోమవారం ఊరైతే ఉంటుంది. ఆ ఊరు ముందున మన ఖమ్మం దావరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే యొక్క ఇంటర్చేంజ్ అయితే ఉంటుంది. ముందు మీరు చూస్తున్నారు కదా, ఇది మన ఖమ్మం దావరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే ఇంటర్చేంజ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో మీకు వే అయితే ఉంది. లెఫ్ట్కి వెళ్తే మీరు టువర్డ్స్ దావరపల్లి, ముందుకు వెళ్ళి రైట్ తీసుకుంటే టువర్డ్స్ ఖమ్మం వైపు వెళ్తారు. కానీ రైట్ సైడ్ వే అయితే క్లోజ్ చేసి ఉంటుంది, ఎందుకంటే ముందు ఇంకా వర్క్ జరగలే కాబట్టి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మీకైతే చాలా క్లియర్గా ఎంట్రీ ఎగ్జిట్ గేట్స్ అయితే కనబడుతున్నాయి. అండ్ అలానే మీకు కంప్లీట్గా ఈ హైవే అయితే కనిపిస్తుంది. అండ్ ఈ ఫ్లైఓవర్ దగ్గర 6 lane అయితే ఉంది. అలా ముందుకు వెళ్ళాక ఇది 4 lane ఉంటుంది. సో ఈ హైవే ఫ్లైఓవర్ దగ్గర మాత్రమే 6 lane ఉంటుంది. రిమైనింగ్ అన్ని ప్లేస్లో కూడా 4 lane అయితే ఉంటుంది. మధ్యలో మనకి 3 వేసి రెమెడీస్ అయితే ఉంటాయి ఈ హైవేలో. సో ఇప్పుడు మనం ఈ హైవే చూస్తున్నాం కదా, ఈ హైవే కనెక్ట్ అవ్వాలంటే మనం ప్రస్తుతం వైరా నుంచి ఇలా సోమవారం వస్తేనే ఈ హైవేలో కనెక్ట్ అవుతాం. ఎందుకంటే మన సోమవారం నుంచి అటు ఖమ్మం సైడ్ ఇంకా వర్క్ అనేది పెండింగ్ ఉంది కాబట్టి, ఆ పెండింగ్ వర్క్ నేను ఆల్రెడీ చూపించాను, మన దంసలాపురం బ్రిడ్జ్ వర్క్. సో అది పెండింగ్ ఉండడం వల్ల మొత్తం క్లోజ్ చేశారు అటు వెళ్లకుండా. సో ఇప్పుడు మనం వెళ్ళాలంటే ఈ వైరా నుంచి మాత్రమే వెళ్ళగలం. మీకైతే చాలా క్లియర్గా ఇంటర్చేంజ్ కనిపించింది. ఇప్పుడు మీకు చాలా బ్యూటిఫుల్గా వైరా రిజర్వేర్ కూడా కనబడుతుంది. ఆ ముందు కనిపిస్తుంది కదా, అదే వైరా రిజర్వేర్. ఆ ముందు కనిపించే ఊరంతా కూడా వైరా. సో ఇప్పుడు మనకైతే ఇక్కడ ఏం డెవలప్మెంట్ జరుగుతుందంటే, మీరు చూస్తున్నారు కదా, మనకి ఇంటర్చేంజ్ దగ్గర 4 lane రోడ్ అయితే ఉంది. అండ్ ఇదే 4 lane రోడ్ మనకి
టువర్డ్స్ జగ్గైపేట వైపు కూడా డెవలప్ చేయబోతున్నారు. సో మనకి కంప్లీట్గా వైరా నుంచి జగ్గైపేట వరకు 47 km అయితే ఉంటుంది. ఈ 47 kmలోని 25 కిలోమీటర్స్ని డెవలప్ చేయబోతున్నారు. దీనికోసం దాదాపుగా 150 కోట్లు అయితే ఖర్చు పెడుతున్నారు. అండ్ అలాగే మనం చూసాం కదా, మీకైతే మ్యాప్లో చూపించాను, వైరా నుంచి జగ్గైపేట వెళ్తాం కదా, ఈ రూట్లోనే మనం బోనకల్ వెళ్ళొచ్చు. అండ్ అలాగే దానికన్నా ముందు మధ్యలో వెళ్ళడానికి ఒక వే కూడా ఉంటుంది. అండ్ ఇంకా మనకైతే అలా స్ట్రైట్గా వెళ్ళామంటే మనకి జగ్గైపేట వస్తుంది. NH65 కనెక్ట్ అవ్వచ్చు. అలానే ఈ రూట్లో మనం వెళ్ళామనుకోండి, మనకి విజయవాడ నాగ్పూర్ హైవే కనెక్ట్ అవుతుంది. అక్కడ ఒక సర్క్యులర్ ఇంటర్చేంజ్ అయితే ఉంటుంది. ఆ ఇంటర్చేంజ్ ద్వారా మనం అయితే ఆ హైవేలో కూడా ఎంటర్ అవ్వచ్చు. అది నేను అప్కమింగ్ వీడియోలో మీకైతే చూపిస్తాను. అలానే మన ఖమ్మంలోని కొన్ని డెవలప్మెంట్స్ అవుతున్నాయి. ఆ డెవలప్మెంట్స్ కూడా నేను మీకు అప్కమింగ్ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మీకైతే ఒక కల్వర్ట్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారన్నాను, ఒక బ్రిడ్జ్ని అయితే కాల్వ కోసం. సో అది మీరు చూడొచ్చు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మీకైతే చాలా క్లియర్ కనిపిస్తుంది ఇక్కడ బ్రిడ్జ్ వర్క్ ఎలా జరుగుతుంది అనేది. సో ఇదంతా కూడా మనకి 4 లేన్ రోడ్ అయితే అవుతుంది. సో 4 లేన్ రోడ్ అయిందంటే మనకి ట్రాఫిక్ లేకుండా హ్యాపీగా వెళ్ళొచ్చు. మీరు ప్రస్తుతం చాలా ట్రాఫిక్ని చూస్తూ ఉంటారు వైరాలో. ఎందుకంటే ఏ వెహికల్స్ అన్నీ కూడా వైరా దాకా వచ్చి వైరా నుంచి టౌన్ తీసుకొని అలా ఆ హైవే లాంటి రోడ్డానికి వెళ్తూ ఉంటాయి. అందువల్ల మనం ఈ వైరాలో ట్రాఫిక్ని అయితే చూస్తాం. మీకు పెద్దగా ఇప్పుడు ట్రాఫిక్ కనిపించట్లే, కానీ ఈవినింగ్ టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ చూస్తే చాలా ఎక్కువ ట్రాఫిక్ కనిపిస్తుంది. సో మీరు చూస్తున్నారు కదా, మీకైతే వైరా ఊరు, వైరా రిజర్వేర్ అండ్ అలాగే వైరా జంక్షన్ కూడా మీకు క్లియర్ కనిపిస్తుంది. ఇంకా ముందుకు వెళ్తే మనకి వైరా జంక్షన్ అనేది చాలా క్లియర్ కనిపిస్తుంది. ఆ జంక్షన్కి వెళ్ళాక మీకు నేను ఎలా వెళ్తే ఎక్కడికి వెళ్తామో చెప్తాను. అండ్ ఆ ముందు చూస్తున్నారు కదా, మీకైతే బ్యూటిఫుల్ వైరా రిజర్వేర్ కనబడుతుంది. మరి మీలో ఎంతమంది వైరా రిజర్వేర్ విజిట్ చేశారో కామెంట్ చేయండి. అండ్ అలానే మీలో ఎంతమంది ఈ వైరా నుంచి చూస్తున్నారో కూడా ఈ వీడియోని కామెంట్ చేయండి. చూస్తున్నాం కదా, మనకైతే చాలా క్లియర్గా వెహికల్స్ అని ఎలా వెళ్తున్నాయి కనబడుతుంది. అండ్ మొత్తం ఎక్స్టెన్షన్ జరగడానికి అంతా కూడా ఎక్స్ట్రాక్ట్ చేశారు లెఫ్ట్ సైడ్లో, రైట్ సైడ్లో. అది కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ కంప్లీట్గా మనకి అటువైపు ఇటువైపు మట్టి రోడ్లో ఉంది. అదంతా కూడా తార్ రోడ్, 4 లేన్ రోడ్ అయితే అవుతుంది. అండ్ రైట్ సైడ్లో మీకైతే వైరా బస్ స్టాప్ అయితే కనబడుతుంది, అదే బస్ కాంప్లెక్స్ అయితే కనబడుతుంది. సో ఇది జంక్షన్ అనమాట. ఈ జంక్షన్లో మనం అబ్జర్వ్ చేయొచ్చు, వైరా రోడ్ ఉంటుంది. వైరా నుంచి అటు ఖమ్మం వెళ్ళే రోడ్డు లెఫ్ట్కి ఉంటుంది. రైట్కి వెళ్తే మనం సత్తుపల్లి అలా డైరెక్ట్గా ముందుకు వెళ్ళామనుకోండి, మనం డైరెక్ట్గా దేవరపల్లి అయితే వెళ్ళిపోవచ్చు. అది పాత రోడ్డు. ఇంతకు ముందు వరకు ఈ రోడ్ని యూజ్ చేసేవాళ్ళం. ఇప్పుడు మన ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే వచ్చింది కాబట్టి మోస్ట్లీ అందరూ ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేలోనే వెళ్తున్నారు. సో ఎవరైతే ఇంతకుముందు ఈ పాత రోడ్లో ట్రావెల్ చేసి ఉంటారో అండ్ ఇప్పుడు ఈ కొత్త రోడ్లో ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళకి చాలా అంటే చాలా క్లియర్గా అర్థమవుతుంది ఎందుకు ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే డెవలప్ చేశారనేది. ఎందుకంటే ఇంతకుముందు మనం ఆ రోడ్లో ట్రావెల్ చేసేటప్పుడు చాలా ఇబ్బందులు పడేవాళ్ళం అండ్ చాలా ప్రమాదాలు కూడా జరిగేవి. ఇప్పుడు అలాంటి ప్రమాదాలు జరగకుండా ఈ కొత్త హైవే వేశారు. కొత్త హైవేలో మనం వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. అండ్ ఎక్కడ కూడా వెహికల్ని స్టాప్ చేయకూడదు, ఎక్సెప్ట్ వేస్ట్ రెమినెంట్స్ దగ్గర, రెస్ట్ ఏరియాస్ దగ్గర కాకుండా. సో ఆ ప్లేస్లో స్టాప్ చేస్తే ప్రాబ్లం ఉండదు. మీరు హైవే అడ్డంగా ఆపారంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. చాలామంది ఏం చేస్తున్నారంటే హెవీ వెహికల్స్ వాళ్ళు రోడ్డుకి అడ్డంగా వెహికల్ ఆపి పడుకుంటున్నారు. అండ్ అలానే వెహికల్ అయితే ఆపేస్తున్నారు, సైడ్కి కూడా ఆపట్లేదు, రోడ్డుకి అడ్డంగా ఆపుతున్నారు. దానివల్ల కూడా ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి. ఈ ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే అనేది ఒక బ్యూటిఫుల్ హై స్పీడ్ హైవే అనమాట. ఈ హైవేలో మ్యాక్సిమం 100 స్పీడ్ వరకు వెళ్ళొచ్చు. ఈ స్పీడ్లో వెళ్తున్నప్పుడు సడన్గా ఏదైనా అబ్జెక్ట్ వచ్చిందంటే వాటిని హిట్ చేసే అవకాశం ఉంటుంది, హిట్ చేసి ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. సో అందుకే మీరు ఖచ్చితంగా వేస్ట్ రెమినీస్ కానీ, రెస్ట్ ఏరియాస్ కానీ ఈ ప్లేస్లో మాత్రమే మీ వెహికల్ని ఆపండి. ముఖ్యంగా హెవీ వెహికల్స్ వీళ్ళు ఎక్కువగా రోడ్డుకి అడ్డంగా ఆపుతున్నారు. సో నేను వెళ్ళేటప్పుడు కూడా ఇది గమనించాను, మీలో చాలామంది గమనించే ఉండుంటారు. సో మ్యాక్సిమం హెవీ వెహికల్స్ వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. సో వాళ్ళకి కూడా ఈ విషయం అర్థమైతే వాళ్ళు ఆ హైవేలో ఆపకుండా ఉంటారు. అలానే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, మనం ఒకవేళ హైవే దగ్గర ఆపామనుకోండి, పెట్రోలియం వెహికల్ వస్తూ ఉంటుంది, వాళ్ళు కానీ చూసారంటే ఖచ్చితంగా ఫైన్ అయితే వేస్తారు. నేను చూస్తున్నప్పుడే 2-3 ఫైన్ కూడా వేశారు. ఫైన్ వేసారు ఖచ్చితంగా చెప్పలేను, కానీ వెహికల్ అయితే ఆపి వాళ్ళు ఎందుకు ఆపారని చెప్పేసి క్వశ్చన్ అయితే చేశారు. మ్యాక్సిమం ఫైన్ వేసే ఉంటారు. సో మ్యాక్సిమం ఫైన్ వేయించుకోకండి, జాగ్రత్తగా ట్రావెల్ చేసుకుంటూ ఈ హైవేలో వెళ్ళిపోండి. ఫైనల్లీ నేనైతే మీకు చూపించాను మన ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే నుంచి వైరా వరకు మధ్య జరుగుతున్న డెవలప్మెంట్ని, అండ్ అలాగే వైరా నుంచి జగ్గైపేట వరకు జరిగే డెవలప్మెంట్ గురించి కూడా కొన్ని విషయాలు చెప్పాను. సో మరి ఇంకా వీడియో నేనైతే ఇక్కడితో ఎండ్ చేయబోతున్నా. ఫ్రెండ్స్ చూసారు కదా, మీకైతే చాలా అంటే చాలా క్లియర్గా మన ఖమ్మం దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేలోని వైరా ఇంటర్చేంజ్ అండ్ అలాగే వైరా ఇంటర్చేంజ్ నుంచి మనం వైరా ఊర్లోకి ఎలా వెళ్తాం అండ్ అలాగే ఆ రోడ్ని ఎలా డెవలప్ చేస్తున్నారు, ప్రస్తుతం ఒక ఎలాంటి వర్క్ జరుగుతుంది, అండ్ అలానే మన వైరా నుంచి ఎగ్జాక్ట్గా జగ్గైపేట వరకు రోడ్ డెవలప్మెంట్ అవుతుందని చెప్పా కదా, ఆ విషయాలు కూడా చెప్పాను అనమాట.
సో మరి వీడియోలో ఉంది విజువల్స్ ఎలా ఉన్నది మీరే కామెంట్ తెలియజేయండి. మనం అయితే ఇంకా ఈవెంట్ ఎక్కడ తయారు చేస్తున్నాం మీకు వీడియో నచ్చితే తెలుసుగా లైక్ చేయండి, ఫ్రెండ్స్‌తో షేర్ చేయండి. అలానే ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బటన్‌ని ఆల్‌లో పెట్టుకోండి. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఆల్వేస్ హావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్. థాంక్ యూ. టేక్ కేర్. బాయ్.